హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గలతీయులకు రాసిన పత్రిక 6:14. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దానివల్ల లోకమునకు నేనును సిలువైబడి ఉన్నాం. పాపం మానేస్తాం వేరు, లోకము నుంచి విడిపించబడడం వేరు. పాపము శరీరీచ్ఛలు వదిలిపెట్టి లోకాన్ని ప్రేమించేవారిగా చాలామంది ఉన్నారండి. బాప్తిసం పొందిన తర్వాత అండి మేము తాగుడు మానేశామండి, నీచ కార్యాలు వ్యభిచార కార్యాలు వంటివి వదిలేశామండి. కానీ మా ఆశ అంతా పొద్దున్న లేస్తే మా ప్రార్థన అంతా, అయ్యా ఏసయ్యా ఎంతకాలం అద్దింట్లో ఉండమంటావు అయ్యా, గొప్ప దేవుడా నా గొప్ప హౌస్ అయ్యా, మా పక్కోళ్ళు కట్టేసుకున్నారయ్యా, మా జూనియర్ అసిస్టెంట్ బిల్డింగ్ కట్టుకుంటే నేనేంటి దేవా, అయ్యా నా దేవా నన్ను విడిచిపెట్టావా, నాకు సహాయం చేయవా, ఏసయ్యా 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 ఏసయ్యా. బా ఏం చేస్తాడులే ప్రార్థన, కానీ దేనికోసం? లోకంలో ఉన్న ఇల్లులు, ఆస్తులు, డబ్బులు, ఏంటండి లోకంలో ఉన్న లేటెస్ట్ థింగ్స్ కావాలి, మనకి ఎక్విప్మెంట్స్ కావాలి. సుఖంగా బ్రతకాలంటే ఎక్కువ ఏంటండి వస్తువులు మన ఇంట్లో అన్ని మిషన్లు ఉండాలి. వాషింగ్ మిషను, డిష్ వాషరు, ఇంకేమిటండి గ్రైండరు, కుక్కరు, హీటరు. అప్పుడు కానీ దండిగా రాదు కరెంటు బిల్లు, అప్పుడు కానీ దండిగా చేరదు కొవ్వు చేతులకి కాళ్ళకి. ఏ పని చేయకుండా అన్ని మిషన్లు చేస్తుంటే మనం తింటా కూర్చుంటే అప్పుడు మళ్ళీ ఈ మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? విజిటింగ్ హౌస్ ఏంటి మనకి, వారానికి ఒకసారి చర్చకు వస్తారో లేదో తెలియదు, కానీ వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏంటండి లోకానికి నేను, వాళ్ళకి అది ఉందా? నాకు కావాలనుకునే ఆశ రాకూడదండి. మనకి ఇస్తాడు దేవుడు, లోకంలో కూడా మనల్ని ఆయన నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడన్నాడు. ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ ఇంట్లో ఏదైనా తెచ్చారనుకోండి, మీ ఇంట్లో 10 పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారనుకోండి, అందరికి గిఫ్ట్లు తెచ్చారనుకోండి, అందరికి ఒకటే ఇస్తారా? మీరు అందరికి ఒకటే ఇస్తారా? మీ పిల్లల్లో పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఒకటే ఇస్తారా? ఎవరికి ఏది కావాలో, ఏది అవసరమో, ఏది బెస్టో, ద బెస్ట్ విల్ గో టు ద చిల్డ్రన్, ద రెస్ట్ విల్ గో టు ద అదర్స్. అంతే కదా? మనం ఎంత ప్రేమ కలిగిన వారిమైనా, అనురాగం అంటే ఏంటో తెలుసండి? ప్రేమకు అనురాగానికి తేడా తెలుసా? మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకోండి, అనాథ పిల్లలంటే కూడా చాలా ఇష్టం అనుకోండి, అందరి పిల్లల్ని మీరు ప్రేమిస్తారనుకోండి, మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు ఆ పిల్లల్ని ప్రేమించేది, మీ పిల్లల్ని ప్రేమించే దాంట్లో మధ్యలో తేడా ఉంటుందా? ఉండదా? మీ పిల్లలు అనగానే వచ్చేది అనురాగం, అందులోనే స్పెషల్ లవ్. యేసు ప్రభువుకు మనమంటే, పాస్టర్ అంటే స్పెషల్ లవ్, నువ్వంటే కాదు కదా. ప్రతి ఒక్కరిని అత్యధికంగానే ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉండదంతా ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 1 యోహాను 1. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. లోకాన్ని ప్రేమించే వాడికి 3 ఆశలు పట్టుకుంటాయి. ఏం ఆశ? లోకంలో ఉన్నదంతా 3 ముక్కల్లో తేల్చేశారు. శరీరాశ, నేత్రాశ, ఏం తాగుదుమా, ఏం తిందుమా, ఏం కట్టుకొందుమా, ఏం కొనుక్కొందుమా, ఏం దోచుకొందుమా. ఏంటండి? శరీరాన్ని జయించాలి. ప్రతిరోజు ఇది శోధనండి. ఒక క్రైస్తవుడికి శరీరము రోజు లేస్తూనే ఉండదు. తిను, తాగు, నిద్రపో, సోమరి, తిండిపోతూ, నిద్రపోతూ, ఏంటండి
శరీరం 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 శరీర కార్యాలు, శరీర అవసరతలు, శరీర సుఖం. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడు నేను కా. చివరిగా ఆ మాట చదివేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. అందరూ చదవండి గట్టిగా ఆ వచనాన్ని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇంకోసారి చదవండి అందరికి ఒకేసారి. 1 2 3. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా జీవించుతున్నాను. హల్లెలూయా. ఈ మాట మనందరి పట్ల నెరవేరును గాక. లేచలబడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. రక్షించబడ్డామని చెప్పుకునే మమ్మల్ని చూడయ్యా. విశ్వాసులమని, ప్రభువును నమ్మున్నామని చెప్పుకునే మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. ఎన్ని ఓటమిలు మా జీవితంలో ఉన్నవో, ఎన్నిసార్లు శరీరానికి లొంగిపోతున్నామో, ఎన్నిసార్లు లోకానికి ఆకర్షితులమవుతున్నామో, ఎంతగా లోకంలో ఉన్న గొప్పల కొరకు పోయి భక్తిని పోగొట్టుకుంటున్నామో అన్నది పరిశీలించుకున్నట్టుకు సహాయం చేయ్యా. పడిన మమ్మల్ని లేవనెత్తే దేవా, ఓడిపోయామని మమ్మల్ని వదిలిపెట్టక మా పక్షంలో పోరాడి మాకు జయమివ్వడానికి నీ కృపను కుమ్మరిస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజు వచ్చిందని, ఈ లోకములో ఉన్నవన్నీ నాశనమైపోతాయని, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోతావని, నీ మాట శాశ్వతమైందని, నీ రాజ్యము శాశ్వతమైందని, ఆ పరలోక రాజ్య వారసులుగా మేము ఉండడానికి, ఈ లోకాన్ని త్యజించడానికి, ఈ లోకానుసారంగా కాక లోకములో నీ సాక్షులుగా బ్రతకడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించిన ఆయన శుద్ధ హృదయాలను మాకు దయచేయము తండ్రి. నీతో ఏకాంతంగా గడిపే సమయాలు మాకు దయచేయి. నీ ఆత్మతో అభిషేకించి నిజ క్రైస్తవులుగా నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండువారిగా ఉండుటకు మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా
మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి, హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.